హాయ్ ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్కు మనం చార్ట్స్ను ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి, ఏ విధమైన ఇండికేటర్స్ మనం యూజ్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో ప్రాఫిట్ వచ్చే అవకాశం మనకు ఉంటుంది. ముఖ్యంగా గడిచిన వారం మనకు ఏ ఇండికేటర్ వల్ల మనకు ఎంత ప్రాఫిట్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది అనే విషయం గురించి చూద్దాం. ఇప్పుడు ఈ ప్రజెంట్ వీడియోలో అయితే ఒక 2 ఇండికేటర్స్ను యూజ్ చేసినప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఒక 1 వీక్, ఒక వారానికి మనకు ఎంత అమౌంట్ జనరేట్ అవుతుంది, ఎన్ని ప్రాఫిట్ పాయింట్స్ వస్తాయి అనే విషయం గురించి ఇప్పుడు చూద్దాం. అసలు బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్కు ఇప్పుడు కొత్త వారైనా పాత వారైనా ఎవరైనా కూడా ఫస్ట్ మనం ఎవరైనా కూడా ట్రేడ్ చేసేటప్పుడు చార్ట్ చూస్తారు. చార్ట్ చూడకుండా ట్రేడింగ్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా మీ దగ్గర అమౌంట్ ఉంది అనుకున్నా, లేకపోతే ట్రేడింగ్లోకి రావాలనుకున్నా, మీకు అంత టైం ఉంటే మీకు మీరుగా సబ్జెక్ట్ నేర్చుకొని ట్రేడింగ్ చేయడమే బెటర్. ఎవరికి అకౌంట్ అప్పగించవద్దు. వాళ్ళు ఫ్రాంచైజీ అయినా కానీ, లేకపోతే ఇప్పుడు మామూలుగా ప్రాఫిట్ షేరింగ్ చేసేటోళ్ళు అయినా కానీ, ఎవరికైనా ట్రేడింగ్కు మీరు అకౌంట్ అప్పగిస్తే జరిగే విషయం ఏంటంటే, బ్రోకరేజ్ రూపంలో మీ యొక్క అమౌంట్ అంతా ఆవిరైపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఆ పని చేయకండి. కొంచెం లేట్ అయినా మీకు సబ్జెక్ట్ నేర్చుకున్నాకనే మీరు ట్రేడింగ్ చేస్తే మీకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్లో ఎవరు నమ్మనికి లేదు ప్రజెంట్ అయితే. ఎందుకంటే ఇది ఇంతకుముందు జరిగినది కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు ఎవరి దగ్గర మనం అకౌంట్ ఓపెన్ చేస్తామో వాళ్ళకు మనం అప్పచెప్పినట్టయితే వాళ్ళు బ్రోకరేజ్ కోసమే ట్రేడింగ్ చేస్తారు. మనకు లాభం వచ్చినా లాస్ వచ్చినా వాళ్ళకి బ్రోకరేజ్ వస్తుంది, ఫ్రాంచైజీ. నేను కూడా ఒక ఫ్రాంచైజీనే, బట్ నేను మాత్రం అటువంటి దాన్ని ఎంకరేజ్ చేయను. ఓన్లీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తాను, టిప్స్ వీలైతే ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళనే చేసుకోమని చెప్తాను. దీనివల్ల ఏంటంటే వాళ్ళకు కొంత నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మన దగ్గర నచ్చకుంటే వాళ్ళు వేరే దగ్గర తీసుకొని ఎట్లయితే ఒకసారి మనకు నాలెడ్జ్ వచ్చినాక ఎన్ని అకౌంట్లు అయినా వాడుకోవచ్చు, ఎక్కడైనా ట్రేడ్ చేసుకోవచ్చు. ఎక్కడ లాభం ఉంది అనుకుంటే అక్కడ ట్రేడ్ చేసుకుంటే బెటర్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం కరెక్ట్గా ట్రేడ్ చేయాలంటే పర్ఫెక్ట్గా మనకు చార్ట్ చూడడం రావాలి. చార్ట్ చూడడం వస్తే ఈజీగా మనం ట్రేడింగ్ చేసుకుంటూ పోవచ్చు. ఎవరో టిప్స్ ఇవ్వాలి, వాళ్ళ టిప్స్ ఇస్తేనే మనకు గెయిన్ కావాలి అనే దాన్ని కూడా మనం పక్కన పెట్టి మామూలుగా అసలు ట్రేడింగ్ ఎట్లా చేయొచ్చు అంటే దీనివల్లనే 100% ప్రాఫిట్ వస్తుంది అని అయితే నేను చెప్పను. ఎందుకంటే ఒకవేళ నిజంగానే ఎటువంటి ఎడ్యుకేషన్ లేకుండా, అంటే పూర్తి స్థాయిలో నాలెడ్జ్ మనం ఎర్న్ చేయకుండా కేవలం ఈ మినిమం ఇండికేటర్స్ని యూజ్ చేయడం వల్లనే వస్తుంది అనడం 100% మీకు వస్తుందని కూడా నేను చెప్పట్లేదు. ఒకవేళ ఈ ఇండికేటర్స్ని యూజ్ చేసి మీరు అమౌంట్ గెయిన్ చేయాలంటే మాత్రం మీరు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్కడ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఏ సిగ్నల్ ఫాల్స్ అవుతుంది, ఏ సిగ్నల్ హిట్ అవుతుంది అనేది మీరు 1-2 సార్ల చార్టును కనుక గమనిస్తే, ఒక నెల రోజుల చార్టును లేదంటే 3 నెలల చార్టును తీసుకొని మినిమం మీకు టైం దొరికినప్పుడల్లా మార్కెట్లో మీరు ఏదైతే ఇండికేటర్స్ను యూజ్ చేస్తున్నారో ఆ ఇండికేటర్ ఎన్నిసార్లు సక్సెస్ రేట్ ఇచ్చింది, ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయింది, ఫెయిల్ అయినప్పుడు ఏం జరుగుతుంది, సక్సెస్ అయినప్పుడు ఏం జరుగుతుంది అనేది చూసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, సింగిల్ ఇండికేటర్ను యూజ్ చేసి మీరు ట్రేడింగ్ చేయకపోవడం ఉత్తమం. సింగిల్ ఇండికేటర్ను కాదు చేయాల్సింది, మినిమం ఒక 2 నుంచి 3 ఇండికేటర్లను మెర్జ్ చేసి మీరు మీ యొక్క సెటప్ను ఏర్పాటు చేసుకోవాలి, చార్ట్ సెటప్ను. అది ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తాను. అంటే మినిమం సబ్జెక్ట్ నేను ఇస్తాను. ఇప్పుడు ప్రజెంట్ గడిచిన వారము, ఎందుకంటే ఇది కొత్త వాళ్ళకు యూజ్ అవుతుంది అనే విషయం కోసం చెప్పడం జరుగుతుంది. మినిమం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను చూపించేది ఫ్రీ చార్ట్. ఇది జిరోదాకు సంబంధించిన చార్ట్. ఇది నేను చూపించేది. మనకి MT4లు ఉంటాయి, అమి బ్రోకర్స్ ఉంటాయి, రకరకాల చార్ట్స్ మనము మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ MT4 అయితే మనకు 350 రూపాయలు 400 రూపాయలు పెట్టినా కూడా మనకు 1 మంత్కు వాళ్ళు పెయిడ్ సర్వీస్ కిందనే మనకు చార్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ చార్ట్ను కూడా మనకు అనుకూలంగా మనం ఏ విధంగా సెటప్ చేసుకోవాలనో ఆ విధంగా సెటప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే, ఫ్రీగా ఉన్నటువంటి ఒకటి నేను చూపిస్తాను. నేను చార్ట్స్ పరంగా యూజ్ చేస్తే MT4 మాకు సపరేట్ సర్వర్ ఉంటుంది. ఇది జిరోదా, నేను స్టార్టింగ్లో జిరోదానే తీసాను 2008-9 ఏరియాలో. ఒక్క నిమిషం. ఇప్పుడు సూపర్ ట్రెండ్. అసలు ఇండికేటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే, స్టడీస్లో ఇండికేటర్స్ ఉంటాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ దగ్గర ఒక 100 ఇండికేటర్స్ దాకా ఉన్నట్టున్నాయి. ఇట్లా జెడ్ వరకు స్టార్టింగ్ నుంచి ఇవన్నీ ఇండికేటర్సే. ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైనటువంటి దీన్ని యూజ్ చేయడం వల్ల ఒక్కో రకమైనటువంటి ప్రాఫిట్ అనేది మనకు జనరేట్ అవుతూ ఉంటుంది. ఏది కూడా తక్కువేం కాదు, అన్నీ సూపరే.
దేనికి దానికే సపరేటు, దాని యొక్క పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టే ఈ లిస్ట్లో వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. దేన్ని మనం తక్కువ అంచనాకి ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈజీగా అర్థం కావడానికి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి ఇండికేటర్స్ సూపర్ ట్రెండ్ ఒకటి, ఆర్ఎస్ఐ ఒకటి, మూవింగ్ యావరేజ్ ఒకటి, ఇట్లా కొన్ని మినిమం పివోట్ పాయింట్స్ ఒకటి, ఎలిగేటర్ ఒకటి, ఇవన్నీ కొన్ని ఉన్నాయి. దాంట్లో ఒకరోజు నెక్స్ట్ వీడియో నుంచి దాదాపుగా ఈ ఇండికేటర్లు అన్నీ కూడా ఏ విధంగా వర్క్ చేస్తాయి, దీంట్లో మార్పులు చేర్పులు ఏం చేస్తే మనకు మినిమమ్ ఆఫ్ సక్సెస్ వచ్చే విధంగా ఉంటుంది అనే విషయాల గురించి నేను రోజుకు ఒక వీడియో గురించి స్టార్టింగ్ నుంచే తీసుకుంటున్నాను. ఇక అంటే ఇప్పుడు స్టార్టింగ్ వీడియో ఏడిఎక్స్ డిఎంఎస్ ఉంది కదా, ఇక్కడ నుంచి నేను రేపటి మండే నుంచి దాదాపుగా ఈ వీడియో నేను ప్రతి ఒక్క ఇండికేటర్ గురించి ప్రతి ఒక్క వీడియో నేను తీయడం జరుగుతుంది. దాంట్లో సెటప్లు ఎట్లా చేసుకుంటే మనకు మినిమమ్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చే విధంగా ఉంటుంది. మెర్జ్ చేసుకోవాలి. మనం మామూలుగా మెర్జ్ చేసుకుంటప్పుడు సూపర్ ట్రెండ్ను కానీ, మూవింగ్ యావరేజ్ను కానీ, ఆర్ఎస్ఐని, ఈ బోయిలింజర్ బ్యాండ్స్ను బ్యాండ్నప్పుడు బోయిలింజర్ బ్యాండ్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఒక్కొక్క ఇండికేటర్ను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారు. అంటే ఒక్క ఇండికేటర్ను వాడితే ఇట్లనే చేయాలనేది ఏం లేదు. ఇప్పుడు సూపర్ ట్రెండ్ను కూడా ఒక దగ్గర 10-15 రకాలుగా చేయొచ్చు. ఓన్లీ సిగ్నల్ ఇచ్చినప్పుడే టిప్ కాదు. అది సిగ్నల్ ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఫిల్టర్ చేసుకోవాలనేదే ఇక్కడ మన తెలివి. ఇది ఎవరు చెప్పకున్నా కూడా మీకు మీరుగా ఒక 2 ఇండికేటర్లు కనుక 2 కానీ 3 కానీ ఇండికేటర్లు కనుక మీరు మెర్జ్ చేస్తే ఆ నాలెడ్జ్ మీకు వస్తుంది. మీరు 100% మీరు చార్ట్స్ పైన కానీ కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు ఎవ్వరు టిప్పి అని అవసరం లేదు. మీకు మీరే తోపుకోవచ్చు మార్కెట్లో. ఎప్పుడు మీరు కష్టపడితే ఎంతసేపటికి వేరేటో లెవెల్లో టిప్లు ఇవ్వాలి మనమే పెట్టుకున్నాలంటే అది అంతే, ఆ వ్యవస్థ అట్లే ఉండిపోతుంది. మీకు నాలెడ్జ్ రాదు. మీకు మీరుగా నాలెడ్జ్ సంపాదించే పనిలో మీరు కొంత కష్టపడండి. ఎందుకంటే మనం డబ్బు సంపాదించే క్రమంలో ఉన్నాం కాబట్టి ఈ స్టాక్ మార్కెట్ యూజ్ చేసుకొని ఇప్పుడు స్టాక్ మార్కెట్ తెలుసో తెలియక మనం అడుగుపెట్టినాం. చాలామంది లాస్ అయినరు, కొంతమంది లాభపడ్డారు, కొంతమంది మాత్రమే లాభపడ్డారు మార్కెట్లో. కానీ స్టాక్ మార్కెట్ అనేది ప్రజెంట్ ఉన్నటువంటి వ్యవస్థలో ఒక స్ట్రాంగ్ వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొన్నటికి మొన్న వచ్చిన కరోనా ఎఫెక్ట్ తోటి నెంబర్ ఆఫ్ మెంబర్స్ జాబ్స్ పోవడం జరిగింది. కానీ మన జాబ్స్ మాత్రం మనకు పోలేదు. ఎందుకంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే మనమే బాస్లం. మనం చేస్తే చేస్తాము, లేకపోతే ఉంటాము. కానీ ఏ ఒక్కరోజు కూడా స్టాక్ మార్కెట్ అనేది ఆగిపోలేదు. ఇంత పెద్ద కరోనా ఎఫెక్ట్ తోటి ప్రపంచ దేశాలన్నీ కూడా సతమతమై జాబ్స్ పోయిన సందర్భాల్లో కూడా మన మార్కెట్కి ఏం కాలే. అంటే మన మార్కెట్లో దమ్ముంది. ఇప్పటికైనా మనం సరే, చాలామంది తెలుసో తెలియకో ప్రతి ఒక్కరు ఆశతోటి డబ్బు సంపాదిద్దామని వచ్చారు. కానీ అత్యాశ ఉండడమే తప్పు. ఇక్కడ ఆశ ఉంటే పర్వాలేదు, మనం గెయిన్ కావచ్చు. అత్యాశతో రావడం వల్లనే కొన్ని చిన్న పొరపాట్ల వల్ల చాలామంది చాలా డబ్బు కోల్పోవడం జరిగింది. అది అందరికీ తెలిసిన సత్యం. ఇది ఇప్పటికైనా నేను చెప్పేది ఒకటే, క్లియర్గా ఈ ఇండికేటర్స్ గురించి మీరు నాలెడ్జ్ పెంచుకోండి. ఒక్క ఇండికేటర్ కాదు, మినిమం 2 నుంచి 3 ఇండికేటర్లను మీరు మెర్జ్ చేసి ట్రేడ్ చేసినప్పుడు మాత్రమే మీకు సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు గత వారం సూపర్ ట్రెండ్ను వాడిన ట్రేడర్లకు ఎటువంటి ప్రాఫిట్ వచ్చింది అనేది చిన్నగా చూద్దాం. ఎందుకంటే ఇది కొత్త ట్రేడర్లకు అసలు మినిమమ్ ఆఫ్ నాలెడ్జ్ కింద యూజ్ అవుతుంది. పాత ట్రేడర్లు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు మన సిగ్నల్ ఎక్కడ వచ్చింది ఏంది అనేది. నెక్స్ట్ వీడియోలో సూపర్ ట్రెండ్ సిగ్నల్ ఇచ్చినప్పుడు దాన్ని ఫిల్టర్ ఎట్లా చేయాలి చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ నుంచి అయితే ఈ ఇండికేటర్స్ అన్ని గురించి కూడా, ఇండికేటర్లో ఎట్లా సెటప్ చేసుకోవాలి, ప్రతి ఒక్క ఇండికేటర్ గురించి, ఏ ఇండికేటర్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది నేను చెప్తాను. ఇప్పుడు సూపర్ ట్రెండ్ గురించి మనకు 16 తారీఖు మనకు స్టార్ట్ కావడం జరిగింది. అంటే 16 తారీఖు అనేది ఆ రోజు గురువారం అయింది. సార్ గురువారం అయిందా? గురువారం 16 తారీఖు అయింది. అంటే మనకు శుక్రవారం నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే గురువారం కూడా మనము నెక్స్ట్ సిరీస్లోకి వెళ్ళి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ సిగ్నల్ గురువారం రోజు మార్కెట్లో ఫస్ట్ సిగ్నల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లియర్గా. ఎప్పుడైతే మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన సూపర్ ట్రెండ్ ఇచ్చిన సిగ్నల్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ఏదైతే సిగ్నల్ ఇస్తుందో నెక్స్ట్ క్యాండిల్ కంపల్సరీగా దాని యొక్క హై పాయింట్ను బ్రేక్ చేయగలగాలి. బ్రేక్ చేసినప్పుడు ఆ టిప్పు కొంచెం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. దాదాపు ఈ టిప్ ఇంతవరకు కూడా రావద్దు టెక్నికల్గా, కానీ వచ్చినప్పటికీ హిట్ అయిపోయింది. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఇది ఇక్కడ సిగ్నల్ ఇస్తుంది, నెగిటివ్ సిగ్నల్ ఇస్తుంది, కానీ ఇక్కడ క్యాండిల్ పడలేదు కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది.
అంటే ఫస్ట్ సిగ్నల్లో మనకు 21,370 నుంచి 21,780 దాకా వెళ్ళడం జరిగింది హైయెస్ట్ పాయింట్. అంటే ఓవరాల్గా మనకు ఒక 300-400 పాయింట్ల మూమెంట్ అనేది ఈ టిప్ అనేది మనకు జనరేట్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ పుట్టివ్వడం జరిగింది 21,600 దగ్గర. ఈ టిప్పు మనకు ఎగ్జిట్ ఎక్కడ ఇచ్చిందంటే 21,800 దగ్గర మనకు ఎగ్జిట్ కావడం జరిగింది. అంటే ఓవరాల్ ఒక 200 పాయింట్ల నష్టం ఇక్కడ ఈ టిప్లో. తర్వాత ఇక్కడ మనం టిప్ ఎంట్రీ చేసినప్పుడు 22,850 నుంచి మనకు 21,850 నుంచి 22,400 దాకా వెళ్ళడం జరిగింది. అంటే ఒక 600 పాయింట్ల మూమెంట్ అనేది ఇక్కడ మార్కెట్లో మనకు కనిపించింది. ఓకేనా. ఫస్ట్ ఒక 400 వచ్చినాయి, ఇక్కడ ఒక 800 అనుకున్నా కూడా 400 అనుకున్నా ఒక 400 పాయింట్లు యావరేజ్గా, ఒక 200 పాయింట్ల నష్టం. తర్వాత ఒక 400 పాయింట్ల, ఇప్పుడు 600 పాయింట్ల ప్రాఫిట్. మళ్ళీ ఇక్కడ మనకు ఈ రాంగ్ సిగ్నల్ ఇది నష్టం రావడం జరిగింది. దాని తర్వాత 21వ తారీఖు స్టార్టింగ్ ఎప్పుడైతే మనకు 22,630 నుంచి మార్కెట్ 22,600 నుంచి 22,800 వెళ్ళడం జరిగింది. అంటే ఒక 200 పాయింట్ల ప్రాఫిట్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ సిగ్నల్ మళ్ళీ 22,700 దగ్గర నుంచి ఇక్కడ మనకు ఎక్కువ లాస్ వచ్చే అవకాశం ఇటువంటి రోజులు ఉంటుంది. ఇక్కడ సిగ్నల్ అనుకొని చెప్పేసి మనం ఎంటర్ చేస్తాము. ఇక్కడ చెప్పిన కదా చిన్న లాజిక్, ఫస్ట్ సిగ్నల్ ఏదైతే సిగ్నల్ ఇచ్చే క్యాండిల్ ఉంటుందో ఆ సిగ్నల్ ఇచ్చే క్యాండిల్ యొక్క లో పాయింట్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే అది కొంతవరకు సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు ఇలాంటి సిగ్నల్స్ను మనం అవాయిడ్ చేయడం ఉత్తమం. ఇక్కడ ఇది రాంగ్ సిగ్నల్, ఇది ఇట్లాంటి సిగ్నల్ మనం పెట్టొద్దు. అంటే నేనైతే సూపర్ ట్రెండ్ కానీ ఇది ఏం వాడను, నా ట్రేడింగ్ ఫార్ములా అనేది డిఫరెంట్ ఉంటుంది. నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని నేను ట్రేడ్ చేస్తాను, ప్లస్ దానికి ఇండికేటర్స్ కూడా యూజ్ చేసుకుంటాను. కానీ ఈ సూపర్ ట్రెండ్ అనేది ఇగో ఇట్లాంటి చిన్న చిన్న మైనస్లు జరుగుతుంటాయి. ఇగో ఇక్కడ సిగ్నల్ రాంగ్ సిగ్నల్ అనేది మనం గుర్తుపట్టడం ఎట్లా అంటే ఈ విధంగా మనం గుర్తుపట్టవచ్చు. ఫస్ట్ క్యాండిల్ యొక్క లో దాటినప్పుడు మాత్రమే అది ఒక సిగ్నల్గా మనం భావించాలి. నెక్స్ట్ మళ్ళీ బై సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బై సిగ్నల్ ఇది కరెక్టే. ఇప్పుడు ఇక్కడ బై సిగ్నల్ యొక్క హై పాయింట్ బ్రేక్ అయింది, పైకి వెళ్ళే ప్రయత్నం చేసింది, కానీ మళ్ళీ ఇది స్టాప్ లాస్ కావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ సిగ్నల్ ఫస్ట్ క్యాండిల్ కాకుండా సెకండ్ క్యాండిల్ కూడా బ్రేక్ చేయడం జరిగింది, కాబట్టి ఇది ఒక సిగ్నల్గా మనం భావించవచ్చు. తర్వాత ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, ఇంతవరకు ఇది ఆ రోజు మాత్రం బ్రేక్ కాలేదు, నెక్స్ట్ డే బ్రేక్ అయింది, కాబట్టి మార్కెట్లో మళ్ళీ కొంతవరకు ర్యాలీ తీయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 24 తారీఖు మార్కెట్లో అంటే శుక్రవారం ఇది, ఇక్కడ లో పాయింట్ను బ్రేక్ చేసింది క్యాండిల్, కాబట్టి ఇక్కడ నుంచి ఇటు వరకు మార్కెట్ వెళ్ళడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ ఫస్ట్ క్యాండిల్ సిగ్నల్ ఇచ్చిన క్యాండిల్ను బ్రేక్ చేయడం జరిగింది, కాబట్టి కొంతవరకు మార్కెట్ పైకి వెళ్ళే ప్రయత్నం చేసింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ సూపర్ ట్రెండ్ సిగ్నల్స్ 16 తారీఖు నుంచి హిట్ అయిన సిగ్నల్స్ 1, 2 హిట్ అయినాయి, 3వది ఫ్లాప్ అయింది, 4వది హిట్ అయింది, 5వది ఫ్లాప్ అయింది, 6వది హిట్ అయింది, 7వది ఫ్లాప్ అయింది, 8వది ఫ్లాప్ అయింది, 9వది హిట్ అయింది, 10వది హిట్ అయింది, 11 హిట్, 12 హిట్. ఓవరాల్గా ఒక వారంలో 12 సిగ్నల్ ఇవ్వడం జరిగింది. 12 సిగ్నల్స్లో ఒక 3 సిగ్నల్స్ మాత్రమే మనకు ఫ్లాప్ కావడం జరిగింది. 1, 2, ఇక్కడ ఒకటి, 3 సిగ్నల్స్ మాత్రమే మనకు ఫెయిల్ కావడం జరిగినాయి. మిగతా ప్రతి సిగ్నల్లో కూడా మనం తీసుకున్నంత ప్రాఫిట్, అంటే అందరికీ అంత ప్రాఫిట్ అందరూ తీయలేరు, అంటే దాని యొక్క హైయెస్ట్ నేను జస్ట్ క్యాలిక్యులేట్ చేయడం కోసం, మీకు అర్థం కావడం కోసం ఆ విధంగా చూపించడం జరిగింది. 12 సిగ్నల్స్లో 3 సిగ్నల్స్ ఫెయిల్యూర్ సిగ్నల్స్, మిగతా సిగ్నల్స్ అన్నీ కూడా మనకు సక్సెస్ కావడం జరిగినాయి ఓన్లీ సూపర్ ట్రెండ్ వాడడం వల్ల. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ఇప్పుడు చిన్నగా లాజిక్ ఒకటి చెప్పాను కదా, హై పాయింట్ అంటే ఏదైతే సిగ్నల్ ఇస్తుందో దాని హై పాయింట్ బ్రేక్ చేసినప్పుడు మాత్రమే అది పర్ఫెక్ట్ సిగ్నల్ అని చెప్పాను కదా. సేమ్ టైంలో దీనికి మూవింగ్ యావరేజ్ చేసుకున్నా కూడా ఒక ఫిల్టర్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఆర్ఎస్ఐని పెట్టుకున్నా కూడా ఒక ఫిల్టర్ మనకు దొరుకుతుంది, అంటే ఫిల్టర్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఒక చార్ట్కు. ఈ విధంగా ఆర్ఎస్ఐ వల్ల 12 సిగ్నల్స్ వచ్చినాయి, 12 సిగ్నల్స్ వచ్చినాయి, 3 సిగ్నల్స్ ఫెయిల్ అయినాయి, 9 సిగ్నల్స్ మనకు పాస్ కావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా సూపర్ ట్రెండ్ను వాడడం వల్ల ఈ విధంగా మనకు ప్రాఫిట్ అనేది జనరేట్
చేసుకోవచ్చు. ఇండివిజువల్గా ఎవరైనా ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఈ విధంగా చిన్నగా సెటప్ ఎవరితోటి సంబంధం లేకుండా కూడా మీకు మీరుగా చార్ట్స్ చూస్తూ కూడా మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. కొత్త వ్యక్తులు ఎవరైనా కూడా మార్కెట్లోకి వస్తే స్టార్టింగ్లో డబ్బులు పోతాయి, ఎందుకంటే మీకు తెలియక మార్కెట్లోకి బై సెల్ కరెక్ట్ చేయకపోతాయి. కొత్త వ్యక్తులు ఎవరన్నా కూడా తక్కువ అమౌంట్ తోటే మార్కెట్లోకి రండి. మినిమం 10-20 వేలతోటే మీరు ట్రేడ్ చేసుకోండి. అది జస్ట్ నేను కోర్స్ ఫీజుకు పెట్టుకున్నా అనే ఉద్దేశంతో మీరు ఎంటర్ కావండి. కానీ అదే 10,000 తోటి మనం ₹1,00,000 సంపాదిద్దాం అనుకుంటే మాత్రం అది రాంగ్ అవుతుంది. మీరు ఫస్టే మార్కెట్లోకి ఎంటర్ అయ్యే ఫస్ట్ కాన్సెప్ట్లోనే 10,000 పోతే పోని అనుకున్నప్పుడు మాత్రమే మీకు సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్టు నేర్చుకోవడానికి మీరు ఖర్చు పెట్టినా అనుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా సూపర్ ట్రెండ్కు కొంతవరకు ఇండికేటర్స్ను ఇంకా కొంచెం మెర్జ్ చేసుకుంటే మనకు సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సేమ్ టైంలో మూవింగ్ యావరేజ్ కూడా ఎన్ని సిగ్నల్స్ ఇచ్చిందో మీరు చూసుకోవచ్చు, మీకు మీరుగా టెస్ట్ చేసుకోవచ్చు. 16 తారీఖు రోజు మనకు ఒక పాజిటివ్ సిగ్నల్ రావడం జరిగింది. తర్వాత ఇక్కడ ఒక సిగ్నల్ రావడం జరిగింది. అంటే ఇక్కడ మూవింగ్ యావరేజ్ను సిగ్నల్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే సేమ్ ఇప్పుడు ఒక సిగ్నల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఇది దాటినటువంటి క్యాండిల్ దాని హై పాయింట్ కంపల్సరీగా బ్రేక్ కావాలి. మూవింగ్ యావరేజ్ క్రాస్ అయినప్పుడు దాన్ని అంటుకోకుండా, దాన్ని తగలకుండా ఒక క్యాండిల్ అయితే క్లియర్గా ఫామ్ కావాలి. అప్పుడు మాత్రమే మనకు సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక సిగ్నల్ వచ్చింది. ఇది ఇప్పుడు ఇక్కడ కూడా దీన్ని తగలకుండా ఫామ్ అయింది కాబట్టి ఇది కూడా ఒక సిగ్నల్ అనుకోవచ్చు. అంటే మూవింగ్ యావరేజ్ ఒక్కటే మనకు క్లియర్గా మనకు ఇస్తుందని చెప్పేసి మనకు కొంచెం ఇది స్వింగ్ ఎక్కువ కావడం జరుగుతుంది. ఇది నేను వాడింది 30 మూవింగ్ యావరేజ్. కాకపోతే మనం చూసుకోవచ్చు, మీరు ఎక్కడ కిందికి వస్తుంది, ఎక్కడ నుంచి ఎటు మార్కెట్లో పైకి వెళ్తుంది అనే విషయం గురించి మీరు చూసుకున్నట్టయితే దీనికి సూపర్ ట్రెండ్ యాడ్ చేసినా కూడా మనకు ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. దీనికంటే కూడా మీరు 50 మూవింగ్ వాడుకోండి, క్లియర్గా ఒక మీకు ఎంట్రీ దొరుకుతుంది. 50 మూవింగ్ 16 తారీఖు రోజు ఒక్కసారి మంచిగా క్రాస్ అయిపోయింది. మార్కెట్లో ఒక చిన్న ర్యాలీ దొరికింది. తర్వాత నెక్స్ట్ కిందికి వచ్చింది. తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది రెండో సిగ్నల్గా. మూడో సిగ్నల్ ఇటు ఇచ్చినా కూడా ఫ్లాప్ అయిపోయింది. మళ్ళీ నాలుగో సిగ్నల్ హిట్ అయిపోయింది. ఈ విధంగా సూపర్ ట్రెండ్ను కూడా క్రాస్ ఓవర్ అయిన దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. మన మూవింగ్ యావరేజ్ని కూడా క్రాస్ అయినటువంటి దాని యొక్క లెంత్ను బట్టి, క్రాస్ అయినటువంటి సిచ్యువేషన్ బట్టి అక్కడ ఆర్ఎస్ఐ ఏదైనా సపోర్ట్ ఇస్తుందా అనేది కొన్ని విషయాలను చూసుకొని కూడా మూవింగ్ యావరేజ్ ద్వారా చేసుకోవచ్చు. మూవింగ్ యావరేజ్ కంటే కూడా మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు సూపర్ ట్రెండ్ను మూవింగ్ యావరేజ్ను ఏ విధంగా కలిపి మనం ట్రేడ్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే సూపర్ ట్రెండే కొంచెం ఎవరికైనా కూడా ఈజీగా అర్థం కావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్.